హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఆకుకూర టమాటాతో పచ్చడి చేసుకుంటున్నానండి, రోటి పచ్చడి. దానికోసం నేను ఇక్కడ 1 కట్ట తోటకూర, 2 కట్టల చుక్కకూర, 2 కట్టల పాలకూర, 3 టమాటాలు, 15 ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ 1 తీసుకున్నాను. సగం పోపుకి, సగమేమో చట్నీలోకి వేసుకోవడానికి. 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఆకుకూర అనేది 1 బై 1 ఇలా వాటర్లో గుంజుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా 2 టైమ్స్ కడుక్కొని పక్కన పెట్టుకోవాలండి. మనం ఈ విధంగా కడుక్కుంటే, మనం చాకుతో సన్నగా కట్ చేసుకున్నప్పుడు కడగకుండా ఇలా కడుక్కుంటే ఆకుకూరలో ఉన్న విటమిన్స్ అవన్నీ కూడా పోకుండా ఉంటాయి అన్నమాట. చాలా రోజుల తర్వాత నేను వీడియో అనేది అప్లోడ్ చేశానండి. ఒక మంచి రెసిపీతో మీకు వీడియో అనేది అప్లోడ్ చేశాను అనమాట. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పాత వీడియోలు కూడా వాచ్ చేస్తూ ఉండండి. మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నుంచి రెగ్యులర్గా వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను మంచి మంచి రెసిపీస్తో. ఇప్పుడు టమాటాలను కూడా ఇలా తొడుము తీసేసి ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నారంటే పచ్చడి అనేది చాలా త్వరగా క్విక్గా అయిపోతుంది అన్నమాట. ఆకుకూర మనకి చుక్కకూర కొంచెం పులుపుగా ఉంటుంది కాబట్టి టమాటాలు వేసుకుంటే 3 టమాటాలు అనేది సరిపోతుంది అన్నమాట. ఇంకా చింతపండు కూడా ఏమీ అవసరం లేదండి. చుక్కకూర పులుపు, టమాటా పులుపు సరిపోతుంది. ఇప్పుడు నేను ఎండుమిర్చి అనేది ఇలా మజ్జిగ విరుచుకొని కొంచెం ఆయిల్ వేసుకొని లో ఫ్లేమ్లో మంచిగా గింజలు కూడా వేగేదాకా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు సగం వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి దోరగా వేగిన తర్వాత గిన్నెలో తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇవి పూర్తిగా ఆరిపోవాలన్నమాట. పూర్తిగా ఆరిపోయాక మనం గ్రైండ్ చేసుకోవాలి. మీరు రోట్లో దంచుకునేటట్టయితే రోట్లో కూడా చాలా బాగుంటుందండి టేస్ట్. నేనైతే మిక్సీ పట్టేస్తున్నాను. రోటి పచ్చడి టేస్ట్తోనే మిక్సీ పడతానన్నమాట. ఇప్పుడు ఇదే పనిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని నేను ముందుగా తోటకూర అనేది ఇలా ముక్కలు కట్ చేసుకొని వేసుకుంటున్నాను. మరీ సన్నగా తురుము అవసరం లేదండి. ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత పాలకూర కూడా ఇలా కట్ చేసుకొని వేయించుకోండి. ఇది కూడా కొంచెం వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకొని కొంచెం మగ్గనివ్వండి. ఇవి కొద్దిగా టమాటాలు మగ్గిన తర్వాత చుక్కకూర అనేది నేను లాస్ట్లో వేసుకుంటున్నాను. ఎందుకంటే చుక్కకూర త్వరగా కరిగిపోతుంది కాబట్టి లాస్ట్లో వేసుకున్నాను అనమాట. ఈ చుక్కకూర టమాటాలన్నీ పర్ఫెక్ట్గా మగ్గిపోతాయి అన్నమాట. ఇలా ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఎండుమిర్చి ఉంది కదండి, అది మిక్సీ జార్లో వేసుకొని దీంట్లో తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు ఇదే జార్లో ముందుగా మనం మగ్గబెట్టుకున్న ఆకుకూర టమాటా ఉంది కదా, అది వేసుకొని పల్స్ మోడ్లో ఒక 3-4 సార్లు పల్స్ మోడ్లో తిప్పుకున్నట్టయితే మిక్సీని పల్స్ మోడ్లో పెట్టుకున్నట్టయితే చక్కగా ఇలా కచ్చాపచ్చగా మంచిగా వస్తుందన్నమాట చట్నీ అనేది. మనం అచ్చం రోట్లో నూరుకున్నట్టే వస్తుందండి ఈ విధంగా చేసుకుంటే. ఇప్పుడు పోపు కోసం ఓ డిష్ తీసుకొని అది హీట్ ఎక్కిన తర్వాత ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు, చిన్నులపై వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మీ దగ్గర కరివేపాకు ఉంటే కరివేపాకుని వేసుకోవచ్చు. ఆకుకూర కాబట్టి కరివేపాకు అవసరం లేదు. నేనైతే వేసుకోలేదన్నమాట. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు. ఫైనల్గా పోపు వేసుకొని ఒకసారి కలుపుకున్నట్టయితే టేస్టీ ఆకుకూర టమాటా పచ్చడి రెడీ అయినట్టే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.